సోరేయాసిస్ మానిపోయింది, కానీ దాని మచ్చలు, బ్లాక్ స్పాట్స్ మీకు చాలా ఇబ్బంది పెడుతున్నాయి మరియు మీ ఆత్మవిశ్వాసాన్ని ఎక్కడో కొంత తగ్గిస్తున్నాయి. వాటికి పరిష్కారం ఈ వీడియోలో నేను మీకోసం తీసుకొచ్చాను. నమస్కారం, నేను డాక్టర్ మేఘా చతుర్వేది. ఈ రోజు నేను మీకు చెప్పబోతున్నాను, మీరు ఇంట్లోనే కొన్ని పదార్థాలను ఉపయోగించి మీ మచ్చలను ఎలా తగ్గించుకోవచ్చో, అలాగే మీ ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందవచ్చో. అందులో మొదట నేను తయారు చేయబోయే ప్యాక్ను మీరు కూడా తయారు చేసుకోవచ్చు. వీడియోను వినుతూ మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. మీరు అలోవెరా జెల్ తీసుకోవాలి. అది బాటిల్లో దొరికే లేదా మార్కెట్లో దొరికే జెల్ కాకూడదు, సహజమైనదే కావాలి. ఆ ఆకులో ఉండే అలోవెరా జెల్లో మీరు విటమిన్ ఈ క్యాప్సూల్ నుండి వచ్చే ఆయిల్ను కలపాలి. చాలా తక్కువ పరిమాణంలో ఈ రెండింటిని కలిపి ఒక పేస్ట్ తయారు చేసి మీ మచ్చలపై అప్లై చేయాలి. ఎందుకంటే ఇది సహజమైన మచ్చలను తగ్గించే పదార్థం. ఇది డార్క్ స్పాట్స్ను తగ్గిస్తుంది, మెలనిన్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది. కాబట్టి ఇది మీ మచ్చలను తగ్గించడానికి చాలా మంచి పరిష్కారం. తర్వాత మీరు జోడించాల్సింది ములెతి పొడి లేదా లికోరీస్ పొడి. మీరు ములెతి పేస్ట్ తయారు చేసి మీ డార్క్ స్పాట్స్ పై వేసి ఆ తర్వాత చల్లని నీటితో కడగవచ్చు. ఎందుకంటే ఇది కూడా మెలనిన్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది, మీ మచ్చలను చాలా త్వరగా తగ్గిస్తుంది. మీరు వారానికి 2 నుంచి 3 సార్లు ఈ పేస్ట్ తయారు చేసి వేసుకోవచ్చు. మూడవది, మీరు ఏమి చేయాలనుకుంటున్నారు? మంజిష్టను అప్లై చేయాలి, అలాగే తాగాలి కూడా. ఎందుకంటే ఇది రక్తాన్ని శుద్ధి చేసేది, డిటాక్సిఫై చేసేది. అందువల్ల మీ చర్మం లోపల నుంచే పునరుజ్జీవనం జరుగుతుంది. అది బాగా ఉంటుంది. మీ డార్క్ స్పాట్స్ బాగా తగ్గడం ప్రారంభమవుతాయి మీరు దాన్ని తాగినా లేదా స్కార్ మీద వేసినా. కాబట్టి మీరు పౌడర్ను సాధారణ నీటిలో కలిపి పేస్ట్ తయారు చేసి దాన్ని మీ స్కార్ మీద అప్లై చేసి వదిలేయొచ్చు. తర్వాత సాధారణ నీటితో కరగొచ్చు. నెమ్మదిగా మీ స్కార్స్ కూడా తగ్గిపోతాయి మరియు దీన్ని మౌఖికంగా తీసుకుంటే లోపల నుండి డిటాక్సిఫికేషన్ జరుగుతుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేసే పని చేస్తుంది. అందువల్ల లోపల నుండి సహజమైన మెరుపు వస్తుంది. మీ చర్మ రంగు కూడా మెరుగ్గా కనిపిస్తుంది. తర్వాత మీరు ఉపయోగించాల్సింది టర్మరిక్, అంటే మన హల్దీ. దానిలో కచ్చా పాను కలిపి పేస్ట్ తయారు చేయాలి. ఆ పేస్ట్ తయారైన తర్వాత మీరు మీ స్కార్స్ మీద వేసి వదిలేయొచ్చు. అది ఆరిన తర్వాత, అంటే 15 నుంచి 20 వరకు నిమిషాల తర్వాత మీరు సాధారణ నీటితో లేదా చల్లని నీటితో కడగవచ్చు. ఇది కూడా చాలా మంచి యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది మరియు మీ స్కార్స్ తగ్గించడంలో చాలా సహాయపడుతుంది. అదే సమయంలో మీరు మీ డైట్ను బాగా ఉంచుకోవాలి, మీ లైఫ్ స్టైల్ను మెరుగ్గా ఉంచుకోవాలి. తద్వారా సోరేయాసిస్ మళ్లీ రాకుండా ఉండి లోపల నుంచి డిటాక్సిఫై చేసే ఆహారాలను తినాలి. ఇంట్లో తయారు చేసిన ఆహారం తినాలి. విష పదార్థాలను పెంచే ఆహారం ఏదీ తినకూడదు. డిటాక్సిఫికేషన్ జరుగుతూనే ఉంటే, డైట్ బాగా కొనసాగితే మీ చర్మంపై ఉన్న స్కార్స్ స్వయంగా మసకబారడం ప్రారంభిస్తాయి మరియు చర్మ రంగు మెరుగవుతుంది. ఇప్పుడు కొన్ని తప్పులు మనం చేస్తుంటాం. ఆ తప్పులు మీరు చేయకూడదు. మొదటి తప్పు మనం చేసేది ఏమిటంటే, బయటకు వెళ్తున్నప్పుడు సన్ స్క్రీన్ లేదా మాయిశ్చరైజర్ వేసుకోకుండా పోతాం. మీరు వేసుకుని వెళ్ళాలి. ఎండలోకి వెళ్తే మీరు కవర్ చేసుకుని వెళ్ళాలి. అంబ్రెలా, షేడ్స్ లేదా క్యాప్ ధరించి వెళ్ళవచ్చు మరియు పూర్తి చేతులున్న కాటన్ దుస్తులు ధరించాలి. మరియు అదనంగా ఏమి చేయాలి? మీరు మాయిశ్చరైజ్ చేస్తూ ఉండాలి. మీరు హైడ్రేట్గా ఉంచుకోవాలి మరియు సియా సోరియా లోషన్ వాడితే కూడా మీ స్కార్స్ను తగ్గించుకోవచ్చు. కాబట్టి ఈ విషయాలు పాటించండి. మీ ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందండి మరియు మీ స్కార్స్ను తగ్గించుకోండి. అయినా కూడా ఫలితం కనిపించకపోతే క్రింద ఇచ్చిన నంబర్కు కాల్ చేసి మా టీంతో మాట్లాడండి. మమ్మల్ని కలవండి మరియు మీ సోరాయసిస్ ప్యాచెస్తో పాటు స్కార్స్ను కూడా తొలగించుకోండి. ధన్యవాదాలు మరియు జాగ్రత్తగా ఉండండి.